చేసుకొని మరి పంట పొలాల కాడికి బయలుదేరుడే ఆలస్యం. కాంగ్రెస్ లీడర్లు కళ్ళెర్ర చేసుకుంటా కామెంట్లు మోపు చేస్తారు. కానీ పొన్నం సార్ మాత్రం జరంత వెరైటీగా మాట్లాడుకొచ్చిండు. మీరు ఇప్పటికిప్పుడు మీ టూర్లు బంద్ చేయుర్రి, లేకుంటే మంచిగుండది అని చెప్పుకుంటా చేసుకోర్రి కేసీఆర్, ఏడికైనా వర్రి, కావాలంటే మాతో కలిసిరారి అని గమ్మత్ ముచ్చట చెప్పింది. ఇట్లా రామనుకున్నారా, పవర్లకు రాలేమనుకున్నారా, వస్తాం వచ్చి చూపిస్తాం అని షరతు కట్టిన షెయి పాటోలు సందు దొరికినప్పుడల్లా కార్ పాటోలను జోరు గార్చుకుంటూనే ఉంటున్నారు. ఈ నడుమ కేసీఆర్ రైతుల తానికి పోతుండే వరకల్లా చూసి మంత్రి పొన్నం సారు బాగానే గరమైండు. అసెంబ్లీలో చర్చకు రాకున్నా గానీ ప్రతిపక్ష లీడరుని అనే బాధ్యతతోటి పంట పొలాల పొంటి తిరుగుతున్న మీకు మా సర్కార్కెళ్లి వ్యవసాయానికి ఏం తిప్పలొచ్చి పడ్డదో చెప్పుర్రి. మీరు పవర్లున్నప్పుడే వానలు తక్కువై భూమిలో నీళ్లు అడుక్కుపోయినాయి, అదేదో మేమే భూములలో నీళ్లు బంద్ చేసినట్టు మాట్లాడుతున్నారు. అన్ని తెలిసినోళ్ళు మీరు కూడా కాంగ్రెస్ కరువు తెచ్చింది అన్నట్టు మాట్లాడితే ఎట్లా? అయినా మీరు కట్టిన ప్రాజెక్టులు సక్కగుంటే గీ బాధ ఎందుకు? ఏ ప్రాజెక్ట్ మీద ఎప్పుడు చర్చకు రమ్మన్నా మా గవర్నమెంట్ రెడీగా ఉంది అని అనుకొచ్చిండు. కాంగ్రెస్ కెళ్లి మేమైతే తెలంగాణ రైతుల కోసం సెంట్రల్ సర్కార్ మీద జంగు చేద్దామని చూస్తున్నాం. ఒకవేళ మీకు బీజేపీ తోటి లోపల సోపత్ లేకుంటే రర్రి కలిసి కొట్లాడదాం, ఢిల్లీలా మోడీ తాన దీక్ష చేద్దామని అన్నాడు. అయినా మేం రైతులను అడుచుకుంటాం, పొలాల కాడికి పోతామని అంటే బాజాబ్తా కేసీఆర్ ఎక్కడనైనా తిరగొచ్చు, ఏ ఊరినైనా పోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు, మా ఆఫీసర్లు కూడా మీకు సాయం చేస్తారు. కానీ జనాలకు తెలుసు ఎవలేందో అని అనుకొచ్చిండు. మొత్తానికి ఎండిపోయిన పంట పొలాలను చూస్తేందుకు కేసీఆర్ బయలుదేరుడేమో గానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుమ పచ్చగడ్డేసిన చిచ్చులేసేటట్టే ఉన్నది పొర్రి. గౌరవ ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంట పొలాల సందర్శనకని బయలుదేరినారు. సంతోషం. శాసనసభ సమావేశాల చర్చకు రాకపోయినా ప్రతిపక్ష నాయకుననే బాధ్యతతోటి ఈరోజు పంట పొలాలు తిరుగుతున్నటువంటి మీకు తప్పకుండా మా ప్రభుత్వం తరఫున ఎక్కడైనా పంట పొలాలకు ఇబ్బంది ఉంటే చూపెట్టమని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మీరు పంట పొలాలు తిరిగే కంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రకృతి వైపరీత్యం అంటే గతంలో మీరున్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడే వర్షాభావం తక్కువ ఉండడం కారణంగా ఇలా భూగర్భ జలాలు అంటికి కట్టి దాని తదుపరి ఏర్పడిన పరిణామాల వల్లనే ఈరోజు అక్కడో ఇక్కడో రైతుకు నష్టం జరిగిందంటే ఇదే కారణం. ప్రాజెక్టులో నీళ్ళ నిల్వ, దాని మేనేజ్మెంట్కి సంబంధించి మీరు ఎక్కడ చర్చకు రమ్మంటే కూడా మన ప్రభుత్వం చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నది. మీరు అధికారంలో దిగినాడున్నటువంటి ప్రాజెక్టుల వారీగా నీటి లభ్యత, నీటి యొక్క నిల్వలు ఈరోజు మేము దాన్ని ఏ విధంగా తాగునీటి అవసరాలకు, సాగునీటి అవసరాలకు వాడినామో స్పష్టంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, చర్చ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కరువు కాంగ్రెస్ వారు చెప్పింది అని అంటే నాకు అర్థం కాదు. మీరు అనుభవజ్ఞులు, అనేక రకాల ప్రజాప్రాతినిధ్యం వహించినారు. ప్రకృతికి టీఆర్ఎస్ కాంగ్రెస్ కారణం కాదు, ఇలా మీరు కూడా కారణం అంటలేదు. కానీ ప్రకృతి వైపరీత్యం జరిగినాడు. రాజకీయంగా మీరు ఒకవేళ భారతీయ జనతా పార్టీతో స్నేహపూర్వకంగా లేరన్నట్టయితే, తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ రైతులు నిజంగా కాపాడాలని మీ ఆలోచన ఉన్నట్టయితే మేము కాంగ్రెస్ పార్టీగా కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నాం. దయచేసి రండి. ఇది ఒక ప్రకృతి వైపరీత్యం. ఉత్తర భారతంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు రైతాంగానికి అనేక రకాలుగా ఆదుకున్నటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో నీటి లభ్యతకు సంబంధించి కావచ్చు, భూగర్భ జలాలు పడిపోయినటువంటి అంశం కావచ్చు, వీటన్నిటికీ సంబంధించిన విషయం లోపల కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి మీరు రావాల్సిందిగా కోరుతా ఉన్నా.